హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మేము మా దసరా వెకేషన్ కోసం వైజాగ్ వచ్చామని. వైజాగ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది బీచ్ మాత్రమే, కానీ వైజాగ్లో జూ కూడా చాలా బాగుంటుంది. అందుకనే మా ఫ్యామిలీ అంతా కలిసి వైజాగ్ జూకి అయితే వచ్చేసాము. దీని అసలైన పేరు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. ఈ జూకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గేట్స్ ఉంటాయి. మేమైతే బ్యాక్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 70 రూపీస్, ఇంకా చిన్న వాళ్ళకైతే 30 రూపీస్ అనమాట. జూ అనగానే నడిచేదే ఎక్కువ ఉంటుంది కదా, అసలే మా ఫ్యామిలీలో పిల్లలు కూడా ఎక్కువ ఉన్నారని ఈ బ్యాటరీ కార్ బుక్ చేసుకున్నాము. ఈ బ్యాటరీ కార్ లో వెళ్ళాలంటే పర్ ఫ్యామిలీకి 700 ఛార్జ్ చేస్తారు. మీ బ్యాటరీ కార్ లో కాకపోయినా మీ కార్ లో వెళ్ళాలన్నా 700 ఛార్జ్ చేస్తారు. దీనికైనా 1 అవర్ మాత్రమే టైం లిమిట్ అంట. ఈ వైజాగ్ జూలో మాకు ముందు బర్డ్ సెక్షన్ కనిపించింది. అందులో మేము ముందు ఈ పెద్ద డక్స్ చూసాము. ఈ డక్స్ ఉండే షెడ్ ని ఇనాగ్రేట్ చేసింది పవన్ కళ్యాణ్ అంట. ఇక్కడ పెద్ద డక్స్ ఇంకా చిన్న డక్స్ కూడా ఉన్నాయి. నాకైతే పెద్దవి చాలా బాగా నచ్చాయి. వీడియోస్ లో చూడడమే తప్ప ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. అని పక్కనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి అనమాట. మెయిన్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మేము చూసింది ఈ ఆరెంజ్ కలర్ ప్యారెట్. ఇదైతే చాలా చూడముచ్చటగా ఉంది. దాని తర్వాత మేము ఈ బ్లూ కలర్వి చూసాము. ఇవి అంత బ్రైట్ గా లేవు, నాకైతే ఇవి మరీ అంత నచ్చలేదు. దాని తర్వాత మేము చూసింది అయితే ఈ నార్మల్ ప్యారెట్స్ అన్నమాట. ఇవి ఎప్పుడూ కనిపిస్తాయి. నాకు ఈ బర్డ్ సెక్షన్ లో మెయిన్ గా ఆ ఆరెంజ్ కలర్ ప్యారెట్ మాత్రం చాలా నచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి నార్మల్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత మేము బ్లాక్ బగ్ అనే ఒక టైప్ ఆఫ్ డియర్ ని చూసాము. వీటికి చాలా పెద్ద కొమ్ములు ఉన్నాయి అనమాట. క్యాజువల్ గా టీవీస్ లో కానీ ఏమైనా షోస్ లో కానీ చూపిస్తూ ఉంటారు కదా వీటిని. నేనైతే టీవీస్ లో కాకుండా ఇది ఫస్ట్ టైం చూడడం అనమాట. అక్కడ బ్లాక్ బగ్సే కాకుండా ఇంకో టైప్ ఆఫ్ డియర్స్ కూడా ఉన్నాయి. అవి అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. దాని తర్వాత మేము ఇక్కడ బులక్స్ చూసాం అనమాట. ఇదైతే నాకు కామన్ గా చూసేదే అనిపించింది. ఇంకా వెళ్తున్న కొద్దీ మాకు చాలా టైప్ ఆఫ్ డియర్స్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఈ డియర్స్ అయితే పెద్ద పెద్ద హార్న్స్ వేసుకొని ఉన్నాయి. ఎల్సా అన్న సినిమాలో ఉంటుంది కదా, అలాగే అనిపించింది నాకైతే. దాని తర్వాత వచ్చేసి ఇండియాస్ నేషనల్ బర్డ్ అండ్ మోస్ట్లీ అందరి ఫేవరెట్ కూడా అదే అండి, పికాక్. దీనికోసం కొంచెం దూరం నడాల్సి వచ్చింది, కానీ వి వర్ సో క్యూరియస్ టు సీ ఇట్. కార్లో వెళ్తున్నప్పుడు మాకు పెద్ద వైట్ బర్డ్ కనిపించింది. దాని ముఖం అయితే నేను ఎగ్జాక్ట్ గా చూడలేకపోయా. దాని తర్వాత మేము పికాక్ సెక్షన్ కి రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ చాలా పికాక్స్ ని చూసాము. అవన్నీ చాలా అందంగా ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా డాన్స్ అయ్యలేదు. అయినా సరే అవి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇందాక నుంచి చిన్న చిన్న యానిమల్స్ చూస్తున్నాం ఏంట్రా బాబు అనుకున్నా. అప్పుడే మాకు జిరాఫ్ కనపడింది. నాకు ఇప్పుడు అసలైన జూకి వచ్చినట్టుంది. ఇందాకటి వరకు స్మాల్ స్మాల్ యానిమల్స్ చూస్తూ అసలు జూకి వచ్చినట్టే లేదు. అయినా సరే ఆ గ్రీనరీలో ఆ 2 జిరాఫ్స్ చాలా అందంగా ఉన్నాయి కదా, నాకైతే చాలా నచ్చింది. యానిమల్స్ లో జిరాఫ్ అనగానే నాకెందుకో జీబ్రానే గుర్తొస్తుంది. అదొక వెరీ యూనిక్ యానిమల్ కదా. నేనైతే ఇది చాలా సార్లు చూసాను. అది ఎన్నిసార్లు చూసినా నాకు చాలా యూనిక్ గా అనిపిస్తుంది. ఈ జూకి మాలాంటి వాళ్ళతో పాటు ఏదో స్కూల్ పిల్లలు కూడా ఫీల్డ్ ట్రిప్ వచ్చినట్టున్నారు. అలా వెళ్తున్న కొద్దీ మాకేదో ఆస్ట్రిచ్ లా కనిపించింది. ఇదేంటి ఆస్ట్రిచ్ లాగే ఉంది అనుకుంటే దాని పక్కన హాస్ట్రిచే ఉంది. ఇవి ఆ 2 నాకు సిమిలర్ గానే కనిపించాయి. దాని తర్వాత మేము అసలైన డక్స్ ని చూసాము. అవి ఒక చిన్న పాండ్ లో బ్లాక్ కలర్ లో ఉన్నాయి. దాని తర్వాత మేము ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ని చూసాము. ఇవైతే ఒక పెద్ద ఓపెన్ ఏరియాలో ఉన్నాయి. అవి ఎక్కడి నుంచైనా ఎగిరి ఈ జూలోకి వస్తాయంట. ఈ బర్డ్స్ తో పాటు మాకు అక్కడ రైనోసోరస్ కూడా కనిపించింది. దాని తర్వాత మేము వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యానిమల్ ని చూసాము. అదేంటో కాదు, ఎలిఫెంట్. మేము చూసిన ఎలిఫెంట్ ఎంత హుషారుగా ఉందో మీరే చూడండి. చూడండి అసలు ఎంత ముచ్చటగా డాన్స్ వేస్తుందో. అలాంటి ఎలిఫెంట్స్ ని చిన్నపిల్లల యానిమేషన్స్ వీడియోలో తప్ప ఈ రియల్ లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు. నాకు అది డాన్స్ చేయడం చూడగానే నిజమా కాదా అనిపించింది. తర్వాత ఇంకొక ఎలిఫెంట్ కూడా ఎంట్రీ ఇచ్చింది అనమాట. ఇదెందుకు దాని దగ్గరకు వెళ్ళట్లేదు అనుకున్నా. అప్పుడు నాకు తెలిసింది దీనికి కాళ్ళకి కట్టేసి ఉంది ఈ ఎలిఫెంట్ కి, దాని వల్ల ఏమో డాన్స్ చేస్తుంది కూడా. దాని తర్వాత మేమైతే మంకీస్ ని చూసాము. ఇదైతే కామనే కదా అనిపించింది నాకైతే. దాని తర్వాత మేము ఒక వైల్డ్ యానిమల్ చూసాము. ఇదైతే నేను ముందు ఫాక్స్ అనుకున్నా, కానీ ఇది వైల్డ్ డాగ్ అంట. అని పక్కనే మేము చీతాని చూసాము. అమ్మో ఎంత గ్రోస్ కదా. ఇప్పుడు ఒక సడన్ లుక్ ఇచ్చింది మా పైన. అమ్మో ఎంత స్కేరీగా చూస్తుందో. నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది దాన్ని చూస్తుంటే. దాని తర్వాత మేమైతే టైగర్ని చూసాము. అమ్మో దాన్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది, కానీ చూస్తూనే ఉన్నాను. చాలా టీవీస్లో చూసాను, కానీ రియల్ లైఫ్లో చూస్తుంటే నాకు చాలా భయం వేస్తూ ఉండింది అనమాట. టైగర్ లాంటిదే ఇంకొకటి వైట్ టైగర్ కూడా ఉందన్నమాట. అది కూడా చూసేసాము. దాని తర్వాత మేమైతే హిప్పోపోటమస్ని చూసాము. వీటికి చాలా పెద్ద నోరు ఉంటుంది కదా. అక్కడ 2 ఉన్నాయి అన్నమాట. ఆ 2 వాటర్లో తేలుతా ఉన్నాయి.
దాని తర్వాత మేమైతే స్నేక్స్ని చూసాము. నేను టైగర్ చూసినా అంత భయపడలేదేమో, వాటిని చూస్తే నాకు చాలా భయం వేసింది. ఇంకా లాస్ట్కి అయితే మేము ఇగ్వానాని చూసాము. ఇది ఒక పెద్ద తొండలా ఉంది కానీ చాలా స్కేరీగా ఉంది. ఇదండి మా వైజాగ్ జూ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా వైజాగ్ జూకి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.